మనకు ఇల్లు ఉంది అంటే దాంట్లో ఇంటీరియర్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది చాలా పెద్ద తలనొప్పిగా ఉంటుంది. మనకు కావాల్సినట్టుగా మనకు తగ్గట్టుగా కస్టమైజ్డ్ గా ఉండేటువంటి ఇంటీరియర్స్ ని అందిస్తుంది వాల్ డెకోస్ డిజైనర్ స్టూడియో. సో మీరు ఇల్లంతా కూడా వి వెంట్ ఫర్ వెరీ సోబర్ కలర్స్ అండి. అంటే వి వెంట్ ఓన్లీ విత్ స్లైట్ బీచ్ షేడ్ తీసుకున్నాం ఈసారి కూడా. పిచ్వాయి కౌ అనేది విపరీతమైనటువంటి సెంటిమెంట్. అది మన ఇంట్లో ఉంటే ఒక గోవుని ఇంట్లో పెట్టుకున్న ఫీల్ వస్తుంది అనేది మేం చేసింది ఇది డిజైన్. సో ఇది కూడా ఏంటంటే 3D వాల్ పేపర్ మీద ప్రింట్ చేయించాం అనమాట. దీన్ని పూజా రూమ్ లో ఐ థింక్ కావాల్సిన స్పేస్ ని యూటిలైజ్ చేసాము అంతే. సో వెనకాలేమో కస్టమైజ్ గ్లాస్, పైన మళ్ళీ మన శ్రీచక్రం. నిద్రకి ఏవైతే బెస్ట్ కలర్స్ ఉంటాయో వాటినే యూస్ చేశారు. సో వెనకాల ఇచ్చిన వాల్ పేపర్ ఏమో మొత్తం అంతా మెటాలిక్ థీమ్ అండి. వాల్ పేపర్ బ్లైండ్ రెండు కంటిన్యూ చేసేసాము అనమాట ఇంకొకటే థీమ్ తో. కొత్త ఇల్లు కాబట్టి కంప్లీట్ గా ఒక బ్రాండ్ న్యూ కనిపించడానికి కస్టమైజ్డ్ గా చేసిస్తుంది వాల్ డెకోస్ అనేది. నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హైదరాబాద్ నగరంలో ఒక సొంత ఇల్లు ఉండడం అనేది చాలా మందికి కొన్నేళ్ల పాటు ఉండేటువంటి కళ. దాన్ని సాకారం చేసుకునే వాళ్ళు అతి కొద్ది మంది కనిపిస్తూ ఉంటారు. అందులోనూ మనకు ఇల్లు ఉంది అంటే దాంట్లో ఇంటీరియర్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది చాలా పెద్ద తలనొప్పిగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మైన్యూట్ థింగ్ని మనమే చూసుకోవాలా లేకుంటే ఇంకెవరికైనా అప్పగించాలా అనేది. అందులోనూ ప్రస్తుతం మనం ఉన్నటువంటి తెల్లాపూర్లో మై హోమ్ వాళ్ళ అపార్ట్మెంట్లో మనం ఉన్నాము. ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్. ఇందులో ఇంటీరియర్స్ చూడడానికి మనం వచ్చాము. ఎలా ఉన్నాయి, ఎంత బడ్జెట్ లో చేయొచ్చు, ఎట్ ద సేమ్ టైం రిచ్ గా ఉందా, సింపుల్ గా ఉందా, గ్రాండియర్ గా ఉందా చూద్దాం. నాతో పాటుగా రండి. హలో మేడం. హలో ప్రవీణ గారు, నమస్తే. నమస్తే అండి. ప్రవీణ గారితో నేను కర్మన్ ఘట్ లో చేశాను, సరూర్ నగర్ లో చేశాను, అండ్ ఇప్పుడు నేనున్నాను తెల్లాపూర్ లో. ప్రవీణ గారి గురించి చెప్పాలంటే వాల్ డెకోస్ డిజైనర్ స్టూడియో ప్రవీణ గారిది. మనం ఇంటి గురించి మాట్లాడుకుంటే యూజువల్ గా ఇల్లు అనగానే ఒక 4 గోడలు కనిపిస్తాయి, పైన రూఫ్ కనిపిస్తాయి. ఇది మాత్రమే కాదు, ఎంత రిచ్ గా దాన్ని పెట్టుకున్నాం, లేదు సింపుల్ గా ఉన్నా ఎంత ఎలిగెంట్ గా కనిపిస్తుంది. అవన్నిటిని డిజైన్ చేసి ఒక డిఫరెన్స్ చూపించేదే ఇంటీరియర్ డిజైన్స్. అందులో వాల్ డెకోస్ డిజైనర్ స్టూడియో అనేది మనకు కావాల్సినట్టుగా మనకు తగ్గట్టుగా కస్టమైజ్డ్ గా ఉండేటువంటి ఇంటీరియర్స్ ని అందిస్తుంది. అది చూడ్డానికే మనం తెల్లాపూర్ లో ఉన్నటువంటి మై హోమ్ అపార్ట్మెంట్ లోకి వచ్చాము. ఇది నేను చెప్పినట్టుగా 3 బెడ్రూమ్ ఫ్లాట్. ఫ్యాన్స్ దగ్గర నుంచి ప్రతిదీ మీరే చూస్తారు కదా. అదే ఎగ్జాక్ట్లీ మేడం. కొత్త ఇల్లు కాబట్టి కంప్లీట్ గా ఒక బ్రాండ్ న్యూ కనిపించడానికి వాల్ డెకోస్ అనేది మనకి నేను చెప్పినట్టుగా కస్టమైజ్డ్ గా చేసిస్తుంది. అందులోనూ మనం ఇంటీరియర్స్ తీసుకున్నాము అంటే దాంట్లో ప్రతి దాంతో కూడా మ్యాచ్ అవ్వాలి, రిఫ్లెక్ట్ అయ్యేలా కనిపించాలి. అందుకోసమే మనకి ఏవైతే ఇంట్రెస్ట్లు ఉన్నాయో, మనకున్నటువంటి హాబీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని హ్యాపీగా కూర్చొని డిస్కస్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. సో మనం ఉన్నది ఇది హాల్ అండి, డ్రాయింగ్ రూమ్. సో ఈ డ్రాయింగ్ రూమ్ ఏంటంటే టీవీ యూనిట్. సో బేసిక్ గా దిస్ ఇస్ ద మోస్ట్ ఫ్యామిలీ ఎక్కువగా ఉండే స్పేస్ కాబట్టి. సో మీరు ఇల్లంతా కూడా వి వెంట్ ఫర్ వెరీ సోబర్ కలర్స్ అండి. అంటే వి వెంట్ ఓన్లీ విత్ స్లైట్ బీచ్ షేడ్ తీసుకున్నాం ఈసారి కూడా. ఈ ప్లేస్ ని మాత్రం కొంచెం రాగానే లగ్జరీ లుక్ రావాలి అని ఒక కాన్సెప్ట్ తో చేసుకున్నాము. సో రాగానే వి వెంట్ ఫర్ యూనో ఒక కమలం అనేది ఉండాలి, సెంటిమెంట్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో దాంతో పాటు ఇలా కంప్లీట్ చేసాం ఈ వాల్ ని. ఇది సోఫా బ్యాక్ వాల్ అండి. సో సోఫా ఇలా వస్తుంది మనకి ఎల్ షేప్ లో. సో సోఫా బ్యాక్ వాల్ ని ఇలా కస్టమైజ్ చేసాం. దట్స్ ద టీవీ యూనిట్. రోజ్ గోల్డ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో రోజ్ గోల్డ్ అనేది మీరు దీనికి తగ్గట్టుగా డిజైన్ చేశారా లేకుంటే వాళ్ళు అడిగారా ఈ రోజ్ గోల్డ్ ని? మేము యాక్చువల్ గా ఏంటంటే రోజ్ గోల్డ్ థీమ్ ఇల్లంతా కూడా మీకు ప్రతి రూమ్ లో ఎక్కడో చోట రోజ్ గోల్డ్ కనిపిస్తుంది. సో థీమ్ ఆఫ్ ద హౌస్ ఇస్ రోజ్ గోల్డ్ అనేది మెటాలిక్ షేడ్ దట్ ఐ సెలెక్టెడ్ అనమాట ఈ హౌస్ కి. మేడం టేస్ట్ కూడా. సో ఇదంతా ఏమో ఎక్రిలిక్ లామినేట్ యూజ్ చేసాం, మార్బుల్ ఎక్రిలిక్ లామినేట్ ఇది. సో దీంతో పాటు మన నార్మల్ ఫ్లూటెడ్ లామినేట్ ని కంబైన్ చేసుకుంటే వెళ్ళాం అనమాట. దిస్ ఇస్ ద రన్నింగ్ కలర్ ఆఫ్ ద హౌస్ మొత్తం. ఎగ్జాక్ట్లీ. సో దాన్ని మనం ఎక్రిలిక్ తో కంబైన్ చేసి ఇచ్చాం ఈ ప్లేస్ లో. సో కంప్లీట్ గా మ్యాచ్ డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్ అనేది కాకుండా ఎక్కడ మీకు కాంట్రాస్ట్ కనిపించదు ఇంటి మొత్తం. ఐ థింక్ వి వెంట్ విత్ వెరీ సోబర్ కలర్స్.
ఎగ్జాక్ట్లీ. సో Yeah. ఇప్పుడు మనం డ్రాయింగ్ రూమ్ చూసిన తర్వాత మనం ఎంటర్ అవుతున్నటువంటి డైనింగ్ Dining area. ఏరియాకి వెళ్తున్నాము. ఈ మధ్య కాలంలో ఈ పిచ్వాయి కౌ అనేది విపరీతమైనటువంటి సెంటిమెంట్. అది మన ఇంట్లో ఉంటే ఒక గోవుని ఇంట్లో పెట్టుకున్న ఫీల్ వస్తుంది అనేది. సో ఆ లుక్ కూడా Yeah అండి. ఆవు అండ్ లేగదూడ దూడ. ఉన్నటువంటి. కల్పవృక్షం కూడా యాడ్ అయ్యిందండి దీంట్లో. సో దీన్ని మీరే డిజైన్ చేశారు. యా మేం చేసింది ఇది డిజైన్. సో ఇది కూడా ఏంటంటే 3D వాల్ పేపర్ అండి. మనకి ఏదైనా మనకు ఆవు అనేది ఒక సెంటిమెంట్ యాడ్ అవుతుంది. సో ఐ థాట్ ఎంట్రన్స్ లో వెళ్ళాలి అనుకున్నాం. సో ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా అని చూస్తున్నాము. డైనింగ్ ఏరియా కూడా ఇక్కడ సిట్టింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఓన్లీ డైనింగ్ టేబుల్ ఉంటుంది. డైనింగ్ టేబుల్ యాక్చువల్ గా బిల్డర్ ఇచ్చిన దాని ప్రకారం డైనింగ్ అండ్ లివింగ్ అండి. ఓకే. బట్ ఏంటంటే చిన్న స్పేస్ ఉంది, ఎందుకు కంజెస్ట్ చేయాలి, వాళ్ళు ఉండేది కూడా వైఫ్ అండ్ హస్బెండ్. సో కంజెస్ట్ అవ్వద్దు అని చెప్పేసి ఇంకా టీవీ యూనిట్ అటు Okay. తీసుకెళ్లి వీ వెంట్ ఫర్ ఓన్లీ అ ప్రైవేట్ లాంజ్ ఏరియా. అక్కడ ఒక చిన్న లాంజ్, డైనింగ్ టేబుల్. సో అంతే, ఇంక ఇక్కడ ఇంకేం ఉండవు అనమాట. ఓకే. సో ఇది లాంజ్ ఏరియా కోసం చేసింది. సో ఇది కూడా మీరు డిజైన్ చేసినటువంటిదే. ఈ ఆర్ట్ కూడా, ఆర్ట్ మొత్తం వర్క్ అంతా. అనేది కూడా మొత్తం అంతా. ఇది లోపల ఉన్నది మీకు ఫాయిల్ ప్రింటెడ్ వాల్ పేపర్ ఏనండి ఇది కూడా. డైనింగ్ ఏరియాలోనే మనకు 2 ఆర్ట్ పీసెస్ లా కనిపించేలా Yeah. ఉన్నాయి. అండ్ యూజువల్ గా దీన్ని నేను మనకి గోపురం ఉంది, గోవులు ఉన్నాయి, ఇవన్నీ అంటే నేనేమనుకున్నాను ఫస్ట్ ఇది పూజా రూమ్ ఏమో, దీన్ని ఇలా స్లైడ్ చేస్తూ ఉంటుందేమో అనుకున్నాను. లేదు లేదు. సో ఇల్లంతా కూడా వి వెంట్ విత్ దట్ సేమ్ థీమ్. మీరు ఎక్కడ చూసినా కూడా అదే థీమ్ లో ఆస్థెటిక్ గానే ఉంటది ఇల్లంతా. ఒక ఆర్టిస్టిక్ లుక్ అనేది కనిపిస్తుంది కనిపిస్తుంది. అందులో. సో ఉదయ సూర్యుడు కనిపిస్తున్నాడు. అవును. ఆ తర్వాత ఆ పల్లెటూరి వాతావరణం పల్లెటూరి వాతావరణం అండి బేసిక్ గా. ఎందుకంటే మీకు నార్మల్ గా ఈ ప్రింట్స్ అన్ని కూడా మొఘల్ ప్రింట్స్, రాజస్థాన్ ప్రింట్స్ వస్తున్నాయి. అవును. సో ఇది మన టెంపుల్ థీమ్ కావాలి అని చెప్పి వెతుక్కుని తీసుకున్నాం. అంటే మన సౌత్ ఇండియన్ టచ్ కి దగ్గరగా ఉండేలాగా. అవును, మన గోపురాలు కనిపిస్తున్నాయి. యా ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఇందులో కూడా గోవులు ఇవన్నీ Yeah. కూడా ఉన్నాయి సో పైన సీలింగ్ కూడా చూసారంటే ఎగ్జాక్ట్లీ అండి. కదా. అవును. సో మధ్యలో 2 కస్టమైజ్ గ్లాసెస్ మీద మళ్ళీ మండాల ఆర్ట్ చేయించి పెట్టించాను అనమాట. అది కూడా మన రోజ్ గోల్డ్ థీమ్ తో మ్యాచ్ అయ్యేలాగా. ఇన్ని చూసిన తర్వాత మనం పూజా రూమ్ కూడా చూడాలి కదా, పూజా గది ఎలా ఉంటుంది అనేది. సో ఇది పూజా రూమ్ మేడం. పూజా రూమ్ ఏంటంటే టఫ్ అండ్ గ్లాస్ ఇచ్చాం, 2 sides ఓపెన్ అవుతుంది. ఓకే. ఓకే. సో నవ్ ఐఎమ్ ఓపెనింగ్ టు ద అవుట్ సైడ్. సో పూజా రూమ్ లో ఐ థింక్ కావాలి స్పేస్ ని Utilize యూటిలైజ్ చేసుకోవాలి. చేసాము అంతే. సో వెనకాలేమో కస్టమైజ్ గ్లాస్, పైన మళ్ళీ మన శ్రీచక్రం. సో ఇక్కడ కూడా మళ్ళీ గోవు. కామధేను. సో ఇక్కడ కూడా మళ్ళీ ఫాయిల్ ప్రింట్ వాల్ పేపర్ మీద కామధేను ఇచ్చామండి. ఓకే. సో సేమ్ థీమ్ కంటిన్యూ చేసాం ఇక్కడ కూడా. సో వాళ్ళు కూర్చోవడానికి ఒక చిన్న స్టూల్. సో ఇక్కడ ఒక స్టూల్ ఇచ్చాము, కూర్చొని పూజ చేసుకొని లోపలికి తీసుకోవచ్చు. ఓకే. సో ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా కలసం అది పెట్టుకోవడానికి ఎక్స్ట్రా స్పేస్. సో కిందంతా మళ్ళీ స్టోరేజ్ యాడ్ చేసాం అనమాట. అండ్ పక్కన సైడ్స్ కూడా మీరు మొత్తం ఇచ్చారు ఇచ్చాము. కాబట్టి. సో దీని మీద కూడా మనకి అడిషనల్ గా అయినా కావాలన్నా పెట్టుకోవచ్చు. అంటే కింద క్లటర్ చేయకుండా పక్కన కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే విడ్త్ ఎక్కువ ఉంది, Width ఎక్కువ ఉంది. అవును, డెప్త్ తక్కువ ఉంది. ఎగ్జాక్ట్లీ. Yeah. దీన్ని కావాలనుకుంటే ఇలా మొత్తం కంప్లీట్ గా డ్రాగ్ చేసి ఇక్కడికి తీసుకురావచ్చు. తీసుకోవచ్చు. అది బయటకు వచ్చేస్తుందండి, మొత్తం బయటకు వచ్చేస్తుంది. మనం మిడిల్ లో వేసుకొని కూర్చొని ఎంతసేపు అయినా మనం పూజ చేసుకోవచ్చు. వాళ్ళు చూడండి. ఓ పర్ఫెక్ట్ ఉంది. మనం Yeah. ఇంకా ఈ స్పేస్ అనేది కూడా సరిపోతుంది కాబట్టి అవును. మనకి. అంటే ఎక్కువసేపు మనం నుంచోలేము, కూర్చోలేము. సో ట్రూ, పూజ అంటే కూర్చొని చేస్తే తప్ప మనశ్శాంతిగా కూర్చోాలంటే కంఫర్ట్ కూడా ఉండాలి కదండి మనకి కూడా. అండి ఆబ్వియస్ గా. ఎగ్జాక్ట్లీ. ఈ ఏరియాలో చిన్న క్రాకరీ మేడం ఇది. సో ఈ క్రాకరీలోనే ఏంటంటే ఒక చిన్న బార్ యూనిట్ కూడా చిన్న హైట్ చేసాం లోపల. యా. ఓకే. సో ఇట్స్ జస్ట్ హిడెన్, అంటే వెరీ ప్లేస్ స్మాల్. యూటిలైజ్ చేసుకోవడం ప్రాపర్ గా, దీనికోసం మళ్ళీ ఇంకెక్కడో పెట్టాల్సిన అవసరం అవును, ఎందుకంటే లేకుండా. స్టోరేజ్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంట్లో అక్కడ ఒక చిన్న బార్ యూనిట్, ఇక్కడ వైన్ గ్లాస్ హోల్డర్ ఇచ్చి క్లోజ్ చేసాం అనమాట ఇక్కడ అంతే. ఓకే. ఓకే. సో ద రిమైనింగ్ పార్ట్ అగైన్ ఫర్ ద అదర్ స్టోరేజ్. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఉన్న చిన్న ప్లేస్ ని ఎంత ప్రాపర్ గా మనం యూజ్ చేసుకుంటాం, ఎంత సింపుల్ గా అట్ ద సేమ్ టైం ఒక స్పేషియస్ లుక్ రావాలి, దానికోసం అన్నట్టుగా ఈ క్రాకరీ యూనిట్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ కిచెన్. సో కిచెన్ కి వెళ్తూ ఉంటే ఐ థింక్ ద ఫస్ట్ ఇస్ ద వ్యానిటీ అండి. వ్యానిటీ స్పేస్ మంచి మనకి వైడ్ గా వచ్చింది. సో వీ వెంట్ విత్ అ వెరీ సింపుల్ డిజైన్ వ్యానిటీ డిజైన్ అన్నమాట. ఇక్కడ కూడా మీరు కావాలని దీనికి ఏదైతే మ్యాచ్ అవుతుందో దాన్ని థీమ్ మ్యాచ్ అవ్వాలనే తీసుకున్నాం మేడం. సింక్ కూడా, ట్యాప్ సింక్ కూడా అదే
కలర్ లో మీకు కంబైన్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట. సో మనం కిచెన్ చూస్తున్నాము. కిచెన్ లో కూడా కావలసినటువంటి స్పేస్, యాక్చువల్గా ఇది సఫిషియెంట్ ప్లేసే కనిపిస్తుంది. సఫిషియెంట్ ఉంది మేడం, సఫిషియెంట్ ఉంది, చిన్నదేం లేదు. బట్ ఏంటంటే మేడం ఫస్ట్ వచ్చినప్పుడు నాకు చెప్పింది అంటే నాకు కిచెన్ చిన్నది అయిపోయింది ప్రవీణ గారు, నాకు అది ఒక్కటి కొంచెం ఉంది అని అన్నారు అనమాట. బట్ ఐ సెడ్ నో, ఇక్కడ చూస్తే అలా ఏం లేదు. సో అంటే కింద వేరే ఫ్లాట్స్ చూసి ఆవిడ అలా అనుకున్నారు. సో అందులో కొంచెం డార్కర్ షేడ్స్ వాడి గదిని కొంచెం క్లటర్ అయినట్టుగా అనిపించింది అనమాట ఆవిడకి. సో మనం ఇక్కడ చూస్తే మొత్తం అంతా వెరీ లైట్ షేడ్. ఈ కలర్ చూసినా కూడా మీకు హాల్ కలరే కంటిన్యూషన్ లాగే అనిపిస్తుంది ఇది కూడా. ఐ డెంట్ వాంట్ టు గివ్ ఇట్ అ కాంట్రాస్ట్ ఎగ్జాక్ట్లీ. సో ఎక్రిలిక్ లో కూడా సేమ్ షేడ్ తీసుకుని కంటిన్యూ చేసాం ఇక్కడ కూడా. ఇందులో ఏమో మొత్తం ఫుల్ స్టోరేజ్ ఇచ్చాం అనమాట. ఇంకా టోటల్ స్టోరేజ్ అని చాలా పెద్ద పెద్ద కడాయిస్ అవి ఉన్నాయంటే ఇంకా కార్నర్ స్పేస్ ని మొత్తం యూటిలైజ్ చేసాం ఇక్కడ. మీరు చెప్పినట్టుగా దీన్ని ఎలా మనం ప్రాపర్ గా యూస్ చేసుకుంటాం, మొత్తం అంతా నింపేసి ఆ ప్లేస్ ఇంకా అసలు కంజెస్ట్ అయిపోయింది. ఎందుకంటే మనం ఎంత ఇల్లు, పూజా రూము ఇవన్నీ చూసుకుంటామో కిచెన్ కూడా అంత ప్రయారిటీ. లైక్ ఒక్కరే ఉండి వంట చేయడానికి అన్నట్టు కాదు కదా. కిచెన్ ఎప్పుడు చాలా ప్రయారిటీ, ఎందుకంటే ఎక్కువసేపు ఉండి స్టే చేసి వి వర్క్ హియర్. సో ఆబ్వియస్ గా అది ముందు కంఫర్ట్ గా వానికి నచ్చినట్టుగా ఫంక్షనల్ గా ఉండాలి. సో ఇందులో కూడా ఒక చిన్న రైస్ క్యాన్ పుల్ అవుట్ చేసాం మేడం. ఇందులో రైస్ టిన్ పెట్టేసుకొని దే కెన్ యూజ్ ఇట్, అంటే నిమిషానికి ఒకసారి తీసి పెట్టుకోకుండా దిస్ ఇస్ ద రైస్ టిన్ పుల్ అవుట్ అనమాట. సో మనం కిచెన్ చూసిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ లోకి. మాస్టర్ బెడ్రూమ్ అనగానే బోల్డ్ అని ఇంట్రెస్ట్ అనేవి కనిపిస్తాయి. ఎట్ ద సేమ్ టైం పీస్ఫుల్ గా స్లీప్ అనేది కూడా ఉండాలి. మనం హ్యాపీగా పడుకోగలిగామా లేదా, అందులోనూ బ్రైట్ కలర్స్, వైబ్రెంట్ కలర్స్ కాకుండా మనకు సూతింగ్ గా ఉండేటువంటి కలర్స్ అనేవి ఉండాలి. నిద్రకి ఏవైతే బెస్ట్ కలర్స్ ఉంటాయో వాటినే యూస్ చేశారు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అంటే. సో మాస్టర్ బెడ్రూమ్ ఐ థింక్ ద సేమ్ ఫ్యామిలీ ఆఫ్ బీచ్ బట్ డిఫరెంట్ కలర్ బట్ నియర్ బై అంతే. ఈ రూమ్ అంతా కూడా కొంచెం మనం అదే థీమ్ లో వెళ్ళాం మేడం, వేరే థీమ్ ఎక్కడ తీసుకోలేదు. సేమ్ బీచ్ షేడ్ అండ్ వైట్ షేడ్ లో షట్టర్ కూడా ఫినిష్ చేసాము. సో వెనకాల ఇచ్చిన వాల్ పేపర్ ఏమో మొత్తం అంతా మెటాలిక్ థీమ్ అండి. వాల్ పేపర్, బ్లైండ్ రెండు కంటిన్యూ చేసేసాము అనమాట ఇంకొకటే థీమ్ తో. సో అక్కడ ఉన్న బ్లైండ్ అండ్ వాల్ పేపర్, విండో వచ్చింది మనకి హెడ్ బోర్డ్. సో బ్లైండ్స్ కూడా మీరే తయారు చేస్తారు కాబట్టి అది యాప్ట్ గా సూట్ అవుతుంది. అవునవును. సో యాక్చువల్గా ఇప్పుడు మన ప్రాజెక్ట్స్ అన్నిట్లో మొత్తం మనమే చేస్తున్నాం కాబట్టి అలా మ్యాచ్ అవుతున్నాయి మేడం. లేకపోతే హెడ్ బోర్డ్ కి, వాల్ పేపర్ కి, బ్లైండ్ కి దేనికి మ్యాచింగ్ ఉండదు. అన్ని మ్యాచ్ అయితే లైట్ ఎక్కడి నుంచో పట్టుకొచ్చి పెట్టినట్టుగా ఉంటుంది. సో ఆబ్వియస్ గా ఏంటంటే అన్ని మ్యాచ్ కావాలి. సో ఇక్కడ ఒక చిన్న విండో సీటింగ్. సో మనకు కావాలనుకుంటే మాస్టర్ బెడ్రూమ్ లో కూడా కూర్చోవడానికి, రిలాక్స్ అవ్వడానికి అండ్ ఒక రోడ్ సైడ్ వ్యూ అనేది ఉంది. ఎట్ ద సేమ్ టైం ప్లే ఏరియా కూడా ఉంది. కాబట్టి మనకు కొంచెం టైం ఏదైనా దొరికింది అనుకున్నప్పుడు హ్యాపీగా సైలెంట్ గా కూడా కూర్చొని ఎంజాయ్ చేసేటువంటి ప్లేస్ ఇది. ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంది, ఇద్దరు కూర్చోవచ్చు హ్యాపీగా. అండ్ ఇక్కడ కూడా చిన్నది యూజ్డ్ క్లోత్స్ కి పెట్టాము. ఓకే. సో హ్యాండ్ బ్యాగ్స్ అయితే హ్యాండ్ బ్యాగ్స్, లేదంటే యూజ్డ్ కోట్స్, బ్లేజర్స్ ఏదైనా కావాలంటే ఇందులో పెట్టుకునేలాగా. ఈ వార్డ్రోబ్ అంతా సెన్సార్ లైటింగ్ తో చేసాం మేడం, బోత్ ద డోర్స్ కి, రెండిటికి వచ్చింది. సో ఇదేంటంటే టోటల్ మీకు లాకర్స్. సో కింద ఏరియా మొత్తం కూడా డ్రాయర్స్ ఇచ్చేసాము. సో కొంచెం కపుల్, ఏజ్ కపుల్ కాబట్టి ఈజీగా ఉంటుంది. డ్రాయర్స్ ఉంటాయి కదా, డ్రాయర్స్ ఉంటే ఈజీ మేడం. అందులో గ్లాస్ పెట్టారు, గ్లాస్ పెట్టారు, ఇక్కడ కనిపించకుండా కంప్లీట్ కవర్ చేయలేదు. లేదు, ఎందుకంటే ఈజీగా ఉంటుంది యాక్సెస్ కోసం అని చెప్పి యూస్ చేసాం అన్నమాట. ఇక్కడంతా రెండిటికి అలాగే పెట్టారు. ఎస్ అండి, రెండిటికి అలానే పెట్టాం. యూజువల్ గా కబోర్డ్స్ లో ఇలా కనిపించదు, గ్లాస్ అనేది కనిపించదు కదా షెల్ఫ్స్ లో బట్టలు పెట్టుకోవడానికి అనుకున్నప్పుడు. లేదండి, చాలా కంఫర్ట్ ఇవి యూస్ చేయడంలో కూడా చాలా వెరీ కంఫర్టబుల్. ఎందుకంటే బయటికి మొత్తం కనిపిస్తూ ఉంటాయి, మనకి ఈజీగా ఉంటుంది. ట్రూ. సో నెక్స్ట్ మనం రెండు బెడ్రూమ్స్ ని చూడబోతున్నాం. ఒకటి కిడ్స్ కింద చూసుకోవచ్చు, ఇంకొకటి గెస్ట్ బెడ్రూమ్ అనేది. సో ఇది ఒక బెడ్రూమ్ మేడం. సో ఈ బెడ్రూమ్ మాత్రం ఐ వెంట్ ఫర్ కంప్లీట్ వైట్ థీమ్ అండి. అండ్ మధ్య మధ్యలో అక్కడ ఫ్లవర్స్ లాగా కనిపిస్తుంది. ఇది రూమ్ చాలా యాక్చువల్ గా చిన్నది మేడం, కాంపాక్ట్ వచ్చింది రూమ్. సో అందుకని ఏం చేసామంటే వి వెంట్ ఫర్ అ వెరీ లైట్ షేడ్, ఎందుకంటే హైలైట్ అవ్వాలి, కొంచెం షైన్ ఉండాలని చెప్పి. ఈ వెనకాలది కూడా ఐ థింక్ వీ హ్యావ్ టేకెన్ అ వెరీ ప్లెయిన్ వాల్ పేపర్ విత్ ఓన్లీ దిస్ మెటాలిక్ ఫినిష్ అనమాట దానిపైన ఫ్లోరల్ కి. సో దాని కంటిన్యూషన్ లోనే బ్లైండ్ కూడా చేపించాం మనం. సో హెడ్ బోర్డ్ మాత్రం ఒక్క షేడ్ డార్కర్ తీసుకున్నాము, బెడ్ హెడ్ బోర్డ్. దీంట్లో ఉన్న కబోర్డ్స్ కూడా సెన్సర్స్ తో యా అండి, మొత్తం అన్ని మనకి ఇంట్లో ఉన్న అన్ని కబోర్డ్స్ సెన్సార్ తోనే ఉంటాయి మీకు.
ఎక్కడ బ్రైట్ ఇలా కొట్టొచ్చేలా ఉండేటువంటి కలర్స్ కాకుండా చాలా వెరీ వెరీ Peaceful గా. సోబర్ కలర్స్ అండి. ఇందులో ఇది కూడా అన్ని రూమ్స్ లో దొరుకుతుంది మేడం మీకు ఇలాంటి ఒక Locker. ఒక డ్రాయర్. ఇది ఏంటంటే యాక్సెసరీస్ అన్ని పెట్టుకోవడానికి యూస్ చేయడానికి ఈజీగా ఉండేలాగా ఒక యాక్సెసరీ డ్రాయర్ కూడా మనం అన్ని రూమ్స్ లో చేపిస్తాం మేడం. ఈ రూమ్ కి ఏంటంటే చాలా టాల్ వచ్చాయి కదా అని చెప్పేసి దాన్ని స్లీక్ చేయడం కోసం అని చెప్పి వెంట్ ఫర్ రౌండ్ హ్యాండిల్ అన్నమాట. సో ఇక్కడ ఒక చిన్న స్టడీ ఏరియా. సో ఇది కూడా ఏంటంటే వీఆర్ వెరీ పర్టికులర్, ఎడ్జెస్ ఉండకూడదు, ఎక్కడైనా తగులుతుంది అనే సో అందుకని మొత్తం అన్ని కూడా హాఫ్ రౌండ్ చేసి ఇచ్చాం. ఈ బాక్సెస్ ఇవన్నీ కూడా వి వెంట్ ఫర్ హాఫ్ రౌండ్. అదర్వైజ్ షార్ప్ గా ఉంటే మనకి తెలియకుండానే చీకటిలోనో నిద్రలోనో గుద్దుకుంటాం, తెలిసిపోతూ ఉంటుంది. అందుకని వి వెంట్ ఫర్ హాఫ్ రౌండ్ అండి. సో డ్రెస్సింగ్ కూడా ఈ రూమ్ లో ఇంకెక్కడ ప్లేస్ లేదు, అంటే బెడ్ ఎదురుగుండా రావద్దు అనుకున్నాం కాబట్టి సో ఇదంతా మిర్రర్ ఇచ్చేసుకుని ఇక్కడ అంతా స్టోరేజ్ పెట్టుకునేలాగా మళ్ళీ పెట్టాం అనమాట. సో ఐ థింక్ దిస్ ఇస్ మోర్ కంఫర్టబుల్ ఇట్ వెళ్ళి మనం రెడీ అవ్వడం కూడా. ఇక్కడ పెడితే ఏంటంటే మేబీ బెడ్ ఇమేజెస్ వస్తాయి అని చెప్పేసి వీ వెంట్ ఫర్ అ క్లోజ్డ్ డ్రెస్సింగ్ ఏరియా. ఇక్కడ నుంచి బయటకు వస్తుంటే కామన్ వాష్రూమ్ మేడం. సో కామన్ వాష్రూమ్ పక్కన చిన్న లాండ్రీ కోసం అని చెప్పి ఒక స్టోరేజ్ కూడా చేసాం అనమాట ఇక్కడ. సో ఇది హాల్లోనే వచ్చినా కూడా ఓన్లీ ఫర్ లాండ్రీ. ఓకే. సో ఇక్కడ ఒక చిన్న లాండ్రీ బాస్కెట్ కూడా చేసాం మేడం. ఓకే. యూజ్ చేసిన క్లోత్స్ ఇందులో వేసుకొని ఎప్పుడంటే అప్పుడు మనం వాషింగ్ మెషిన్ లో వేసుకొని స్పేస్ ఆక్యుపై చేయకుండా మళ్ళీ అదొక తీసుకొచ్చి ఒక బుట్ట పెట్టకుండా కూడా కనిపించకుండా ఉంటుంది. చూడటానికి మొత్తం సీమ్లెస్ గా మీకు ఈక్వల్ గా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇది మన నెక్స్ట్ బెడ్రూమ్. ఇది వాళ్ళ పాప రూమ్ అండి. సో కొంచెం మనం పింక్ కలర్ యాడ్ చేసాము. సో ఇది కూడా సోబర్ పింక్, మన పేస్టల్ పింక్ షేడ్స్ లోనే వెళ్ళాము. అవును. సో ఇక్కడ ఏంటంటే స్విచ్ బోర్డ్ కొంచెం మనకు అడ్డొచ్చింది. సో పైన హ్యాండ్ బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి, కింద యూస్ క్లోత్స్ పెట్టుకోవడానికి, మధ్యలో స్విచ్ బోర్డ్ కోసం ఒక చిన్న డమ్మీ చేసాం అనమాట దీంట్లో. ఇది ఒక డ్రెస్సింగ్ ఏరియా. అక్కడ స్టడీ టీవీ యూనిట్, అంటే కావాలి అంటే టీవీ పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఫ్యూచర్ లో రెండిటికి కంబైన్డ్ గా వచ్చేలాగా ఇచ్చాం అనమాట. ఎందుకంటే ఈ బెడ్రూమ్ లో టీవీ యూనిట్ కావాలా స్టడీ కావాలా అని ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉండే వాళ్ళిద్దరి మధ్యలో. సో వీ సెడ్ ఓకే రెండు చేద్దాము, రెండిటికి యూజ్ అయ్యేలాగా అన్నట్టు చేసి ఇచ్చాం అనమాట. ఇది మధ్యలో గ్యాప్ వదిలేసారు, వాళ్ళు చైర్ కూడా పెట్టుకోవచ్చు, చైర్ కూడా వెళ్ళొచ్చు. సో అందుకని టీవీ యూనిట్ కి స్టడీ టేబుల్ కి మధ్యలో ఇచ్చాం అనమాట ఈ డిజైన్. సో బోత్ ద వేస్ దే కెన్ యూజ్ ఇట్ కంఫర్టబుల్లీ. ఎంత టైం పట్టిందండి మొత్తం ఈ ట్రిపుల్ బెడ్రూమ్ దీన్ని చేయడానికి? 3 months లో అయిపోతుంది. సో వాళ్ళు నేను ఇంత ముందు చెప్పినట్టుగా ఓన్లీ 4 గోడలు ఇస్తారు, పైన రూఫ్ ఉంటుంది, దాన్ని మొత్తంగా మీరు మార్చేయాలి. ఫాల్ సీలింగ్ స్టేజ్ నుంచి స్టార్ట్ చేస్తాం మేడం. ఫాల్ సీలింగ్ నుంచి డీప్ క్లీనింగ్ వరకు మొత్తం మందే. ఓకే. ఆ మధ్యలో బోల్డంత మంది వస్తుంటారు. ఇందులో మీరు చూసారంటే గ్లాస్, వాల్ పేపర్స్, బ్లైండ్స్, వుడ్, ఫాల్ సీలింగ్, పెయింటర్, ఇలా చాలా టీమ్స్ వచ్చి వెళ్తూ ఉంటాయి. బట్ అల్టిమేట్ గా మాత్రం వర్క్ అవుట్పుట్ మనం డిజైన్ లో వచ్చింది ఇవ్వగలగాలి అంతే. సో మనకి ఇంటీరియర్సే కాదు, ఇది కూడా చాలా చాలా బాగుంది. అంటే పెట్టుకున్న దానికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా గోల్డ్ కలర్ తో. ఇవి కూడా మనయే మేడం. ఏంటంటే ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేస్తే అనేది ఇంకా వస్తుంది కదా, మనకి కూడా హ్యాపీనెస్ వస్తుంది కదా లుక్ కంప్లీట్ అయినప్పుడు. వీఆర్ ఆన్ ద 13th floor. ఐ థింక్ ద వ్యూ ఇస్ అమేజింగ్. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఈవినింగ్స్ ఎప్పుడైనా కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వాలి అంటే ఉండేది బాల్కనీ ఏరియా. బాల్కనీ ఏరియాని కూడా కలర్ఫుల్ గా ఎలా చేసుకోవచ్చు అనేది. సో ఆ లుక్ మనకి నేచర్ లుక్ అనేది తీసుకొచ్చారు. ఇది జస్ట్ ఒక చిన్న గ్రీన్ వాల్స్ చేసామండి. సో ఇదేంటంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. ఓకే. ఒరిజినల్ పెట్టడానికి చిన్న చిన్న లెడ్జెస్ ఇచ్చేసి క్లోజ్ చేసాం అనమాట. సో ఒరిజినల్ లేటర్ ఆన్ మేబీ ఆఫ్టర్ దే కమ్ దే కెన్ హ్యావ్ ఇట్ అని. కావాలనుకుంటే ప్లాంట్స్ అవి పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. అక్కడ కూడా కొన్ని లెడ్జెస్ చేసి వదిలేసాము. సో దట్ దాని మీద కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. సో కంప్లీట్ గా కవర్ కూడా చేసి ఇచ్చారు. చేశారా? అవునండి. ఇవి కూడా మావే. మొత్తం అన్ని ఇంకా మేమే చూసుకుంటాం మేడం. ఒకసారి ప్రాజెక్ట్ తీసుకున్నాక. చిన్న పిల్లలు ఉంటే కొంచెం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఎందుకంటే మన ముందు 13th floor లో కాబట్టి. అవును. ఇదంతా కూడా అందులో ఇంటీరియర్ వర్క్ లో బాగానే వచ్చేస్తుంది ఇంకా. ఓకే. సో ఇప్పటిదాకా మనం చూసినటువంటి ఈ ఫ్లాట్ ఓనర్స్ ఇద్దరు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు, రామరెడ్డి గారు అండ్ విద్యా దంపతులు. హలో అండి, నమస్తే. సో కంగ్రాచులేషన్స్. థాంక్యూ వెరీ మచ్. మీరు ఫస్ట్ ప్రవీణ గారిని అప్రోచ్ అయిన దానికి ఇప్పుడు మీరు కంప్లీట్ గా అయిపోయిన దానికి చూస్తే ఏమనిపించింది మీకు? తేడా ఎలా తెలిసింది? బేసిక్ గా మా ఇద్దరికి కూడా ఈ ఇంటీరియర్ డెకరేషన్ ఏంది అనేది తెలియదు, అసలే తెలియదు మాకు.
ప్రవీణ గారిని ఫస్ట్ టైం కలిసిన తర్వాత మాకేం తెలియదమ్మా, మరి మీరే మొత్తం మీ చేతుల్లో పెడుతున్నాం, మేము ఎలాంటి మా సహాయం ఉండదు, మాకు ఇవి కావాలా, ఇది స్పెసిఫికేషన్స్ ఏం చెప్పజాలము, ఎందుకంటే మాకు తెలియదు, మీరే మొత్తం డిసిషన్ తీసుకోవాలా అంటే సరేనండి టోటల్గా మీకు అంతే మేము చేస్తామని చెప్పేసినారు. ఈ ఇంటీరియర్ డెకరేషన్ టోటల్ కూడా ప్రవీణ గారు తన క్రియేషన్, ఓకే మొత్తం క్రియేషన్. వీఆర్ హ్యాపీ బై సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్, వీఆర్ హ్యాపీ. రామిరెడ్డి గారు చూసేది ఒక యాంగిల్లో చూస్తారు, ఆయనకి ఏం తెలియదు కాబట్టి ఓకే. బట్ మీరు మాత్రం కంపేర్ చేసుకుంటూ ఉంటారు కదా, ఫస్ట్ ప్రవీణ గారు ఏం చేశారు, పక్కింట్లో వాళ్ళు ఎలా ఉంది, మన గ్రూప్ ప్రవేశం వెళ్తే వీళ్ళు ఎలా చేశారు, ఇలాంటి కీన్గా అబ్జర్వేషన్ అనేది ఉంటుంది కదా. అంటే నేను ఎక్కువ చూసింది తన యూట్యూబ్లో చాలా మంది చూశాను, కాకపోతే తను చేసింది నాకు నచ్చింది. ఓకే, వేరే వాళ్ళు కూడా చూశాను యూట్యూబ్లో, నాకు కొంచెం నచ్చలేదు, వాళ్ళు చేసింది నచ్చలేదు, వాళ్ళ అంటే టాకింగ్ నచ్చలేదు. తను చాలా సాఫ్ట్, మంచి చెప్తుంది, మనకు తెలియకుండా కూడా చెప్తుంది, కానీ నచ్చింది తనది. అందుకనే అప్రోచ్ అయినప్పుడు కూడా తను మాట్లాడిన పద్ధతి అన్నీ కూడా చాలా నచ్చినాయి, అందుకే తను వెళ్ళిపోయాము. సో ఇక్కడ ఉండేది మీరు ఇద్దరే అయినప్పటికీ ఇద్దరు పిల్లలు 2 డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నారు, వాళ్ళతో కూడా మీరు రెగ్యులర్గా టచ్లో ఉంటారు, చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడో విదేశాల్లో ఉన్నారు కాబట్టి కొంచెం కంపారిజన్స్ అనేవి కూడా చూసుకుంటూ ఉంటారు కదా, ఏంటమ్మా మీరు ఇలాంటివి చేసుకున్నారు, లేకపోతే ఇది బాగుంది, ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి? చూపించేదాన్ని, మేడం ఇచ్చింది, నేను వాళ్ళకి అప్డేట్ చేసేదాన్ని, ఇలా ఇచ్చింది వాళ్ళకి, ఇలా చూపించింది, వాళ్ళు బాగుంది అనేవాళ్ళు. వాళ్ళు ఏదైనా ఇచ్చినా సరే ఇది కాదు అని ఎప్పుడు చెప్పలేదు వాళ్ళిద్దరు కూడా. ఓకే, అన్నీ కూడా బాగున్నాయి అనేది. నేను కొన్ని వేరే చెప్పాను మార్చండి అని, ఆ మార్చిన తర్వాత తను మార్చింది, కానీ అవి నచ్చలేదు. తను ఫస్ట్ ఇచ్చిందే నచ్చింది, ఫస్ట్ వద్దు మేడం వద్దు, మీరు ఫస్ట్ చెప్పిందే బాగుంది, మార్చకండి అని చెప్పేసాను. సో 100% నమ్మారు, మీరు అనుకున్న 100% వచ్చింది. బాబు కెనడాలో ఉంటాడు, ఇవన్నీ వీడియో పంపించినాం. ఈరోజు మాట్లాడండి బాబు, మధ్యాహ్నం మాట్లాడి ఇవన్నీ బాగున్నాయని అన్నారు. మీకు ఇండియాలో కూడా ఇంతగానో స్పెసిఫికేషన్స్ తోటి ఇంత చేసేటట్టున్నారు, మాకు ఫస్ట్ టైం చూస్తున్నాం మేము అని చెప్పేసి అన్నది ఈరోజు. బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ప్రవీణ గారు కదా. సో ఆ హ్యాపీనెస్ అయితే ఉంది కదా, మీరైతే 100% నమ్మకం పెట్టారు, అంత 100% అని. ఇది నియర్ కంప్లీషన్ వరకు మేము అసలు ఇక్కడ అడుగు పెట్టలేదు అసలు. నియర్ కంప్లీషన్ అయిన తర్వాత దగ్గరకు వచ్చింది సార్, మీరు ఒక్కసారి చూడండి అన్నప్పుడు వచ్చి చూసినప్పుడు కొన్ని సజెషన్స్ చేసినప్పుడు ఆ సజెషన్స్ కూడా కరెక్ట్ కాదు, ప్రవీణ తీసుకున్న డిసిషనే కరెక్ట్ అక్కడ కూడా. సో 100 మార్క్స్ టు ప్రవీణ గారు. 100%. Thank you so much and best wishes to you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.